బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరారు. దీనికి సానుకూలంగా కృష్ణమోహన్ రెడ్డి స్పందించడంతో అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు మంత్రి జూపల్లి. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారని, ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారని వస్తున్న వార్తలను ఖండించారు. ఇప్పటి వరకు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడా పార్టీ మారుతున్నట్లు కానీ, కాంగ్రెస్లో కొనసాగుతున్నట్లు కానీ ప్రకటించలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. అయితే ఇటీవల బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చేరికల పర్వం కాంగ్రెస్ పార్టీ తెరదీసింది కాబట్టి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే 6 ఎమ్మెల్సీలు కూడా కండువారు. అయితే వారిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీ కార్యాలయం పాటు కాసేపు భేటీ అయ్యారు. అయితే ఆ సమయంలోనే ఒక ఫోటో బయటకు వచ్చింది, చర్చ జరిగింది. ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్ళనున్నారు, సొంత గూటికి ప్రచారం జరిగింది. దానికి సంబంధించి బీఆర్ఎస్ అఫీషియల్ ట్విట్టర్ లో కూడా ఆయన సొంత గూటికి చేరనున్నారు అనేటటువంటి వార్తలను కూడా చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి అల్లై ఇటీవల పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పోచారం శ్రీనివాసంలో శ్రీనివాస్ రెడ్డి యొక్క విందు భోజనాన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమావేశానికి కూడా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అందరూ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాకపోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉత్తర మాట అయ్యారు. ముఖ్యంగా దీనికి సంబంధించి వెనువెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా పార్టీలోకి వచ్చినటువంటి నేతలు తిరిగి వెనక్కి వెళ్తే వేరే సంకేతాలు వెళ్తాయి, ఉన్నటువంటి నేతల్లో కూడా అయోమయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. ఆ మరుసటి రోజే కూడా నేరుగా కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భుజగింపుల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా అలా ఎమ్మెల్యేలతో పాటు జూపల్లి కృష్ణారావు ఆయనని భుజగించారు. సమయంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోని కొనసాగుతున్నటువంటి ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ అనంతరం కూడా ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో జూపల్లి కృష్ణారావుతో సహా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఆయన నివాసానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి వివరణ ఇస్తున్నారు. ఏ సమయంలో పూర్వకంగా ఇట్లా ఎమ్మెల్యేలను కలిసినప్పుడు మాతా మిత్రులను కలిసినప్పటికి కూడా ఈ విధంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం పట్ల ఆయన కొంత వివరణ ఇచ్చినట్లయితే తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొంత నియోజకవర్గంలో గద్వాల నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత వినడలేకపోతున్నారనేటటువంటి భావన కూడా వ్యక్తం అవుతా ఉంది. ఇటు కాంగ్రెస్ శ్రేణులు, అలాగే సరిత తిరుపతయ్య డిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించి కేరళలో నడిచేటటువంటి కార్యక్రమాల్లో కూడా ఆమె కొంత వేగంగా పాల్గొంటుండడం, చురుగ్గా పాల్గొంటుండడం సంబంధించి కొంత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఆయన పునరాలోచన ఈ యొక్క చేరికకు సంబంధించి కూడా జూపల్లి సద్దుమణించినట్లయితే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నట్టు కూడా సీఎం కు వివరణ ఇస్తున్నట్లయితే మనకు అర్థమవుతా ఉంది. ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.